ఈరోజు నార్మల్ సండే కాదు. సండే ప్లస్ అమావాస్య కలిసి రావడం చాలా రేర్. అది జనవరి 18న జరిగింది. కాబట్టి చాలా పవిత్రంగా భావించే ఈరోజు సంవత్సరంలో 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. కానీ 2026లో అది ఒకేసారి జరిగింది. అది ఈరోజు మాత్రమే. ఇంకా మళ్ళీ ఈ ఇయర్లో సండే ప్లస్ అమావాస్య లేదని చెప్తున్నారు. దాని కారణంగా భక్తులందరూ చాలామంది టెంపుల్స్కి వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈరోజు నేను వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే రామకొండ, కోయిల్కొండ దగ్గరలో ఉన్న రాముని టెంపుల్. ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్లో ఉండదు. అమావాస్య పుణ్యాలకి మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అందులో స్పెషల్గా ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ జాతర జరుపుతారు. భక్తులు చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈరోజు దర్శనం చాయిస్ కాదు, బ్లెస్సింగ్ అని అందరి నమ్మకం. హలో ట్రావెలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా ఫ్యామిలీతో కలిసి రామకొండకి వెళ్తున్నాను. రామకొండ కోయిల్కొండ దగ్గరలోనే ఉంటుంది. ఇది మా విలేజ్ నుంచి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేము బైక్ పైన స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి రావడానికి మహబూబ్ నగర్ నుంచి కోయిల్కొండ 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మహబూబ్ నగర్ నుంచి మద్దూరు వెళ్ళే బస్సెస్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. సో మనం కోయిల్కొండ నుంచి మద్దూరు నిర్జింత వెళ్ళే బస్సెస్ ఎక్కితే డైరెక్ట్గా రామకొండ దగ్గరే స్టాప్ ఉంటుంది, అక్కడ దిగిపోవచ్చు. లేదు అంటే ఆటోస్ లేదా ఓన్ వెహికల్లో వచ్చేయచ్చు. దగ్గరలోనే ఉంది. ఒక 30-40 మినిట్స్లో మీరు రీచ్ అయిపోతారు. మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం. బైక్ పార్క్ చేయడానికి ప్లేస్ వెతుకుతున్నాం. రోడ్ పక్కనే పార్క్ చేశారు. కొంచెం పక్కన కూడా పార్కింగ్కి ప్లేస్ ఉంది, అక్కడ కూడా పార్క్ చేస్తున్నారు. కొండపైకి అయితే వెహికల్స్ అలో లేదు, అన్నీ ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి. అక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల వెహికల్స్ అటు ఇటు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని అలో చేయట్లేదు అనుకుంటా. భక్తులు చాలామంది మాకు అప్పటికి రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి చాలామంది దర్శనం చేసుకొని వస్తున్నారు. అడిగితే 3 to 4 hours దర్శనానికి టైం పడుతుందని చెప్తున్నారు. చూద్దాం మాకెంత టైం పడుతుందో. సో మెల్లిగా మేము పైకి రావడం స్టార్ట్ చేసాము. కింద పార్కింగ్ దగ్గర నుంచి కొండపైకి రావడానికి 25 to 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. మనం ఇక్కడికి రీచ్ అయ్యాకే మొదట్లో మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్జీని దర్శనం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉంది. హనుమాన్ టెంపుల్ ముందే కోనేరు ఉంది. భక్తులందరూ దాంట్లో స్నానాలు చేస్తున్నారు. అక్కడ స్నానం చేస్తే సర్వరోగాలు పోతాయని అక్కడి వారి నమ్మకం. స్నానాలు చేసి అలా లైన్లోకి వస్తున్నారు దర్శించుకోవడానికి. మేము కూడా అక్కడ టెంకాయ కొట్టి హనుమాన్ని మొక్కుకొని లైన్లోకి స్టార్ట్ అయిపోయాం. లైన్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు. అంటే 1 డేనే ఉండడం వల్ల భక్తులందరూ ఒక్కసారిగా వచ్చేసరికి అక్కడ దర్శనానికి చాలా లేట్ అవుతుంది. ఇంకా కొండపైకి వెళ్ళడానికి కూడా చాలా చిన్న ప్లేస్ మాత్రమే ఉంది. అక్కడే వెళ్ళాలి, మళ్ళీ అక్కడే రిటర్న్ రావాలి. దానివల్ల దర్శనానికి చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఇక్కడ విఐపి దర్శనాలు, టికెట్ మనీ పెట్టి తీసుకునే టికెట్స్ అలా ఏం లేదు. ఒకటే దర్శనం కదా, సో ఒకటే లైన్లో వెళ్ళాలి, ఒకే లైన్లో రావాలి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఒక టెంపుల్. నేనైతే ఎక్కడికి వెళ్ళినా టికెట్స్ ఉండడం, విఐపి దర్శనాలు అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం అలా ఏం లేదు. అందరికీ ఒకే దర్శనం మాత్రమే ఉంది. అది బాగా అనిపించింది. బట్ చాలా రిస్క్ అనుకోండి, చాలా ఓపిక ఉండాలి అసలు ఇక్కడికి ప్రజెంట్ మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం. అంతమంది రష్లో 3-4 గంటలు మనం లైన్లో నించుని ఇబ్బంది పడింది అంతా 2 మినిట్స్ స్వామిని చూసేసరికి మర్చిపోతాము. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని కిందికి వస్తే అందరూ కోనేట్లో వాటర్ తీసుకుంటున్నారు. ఎందుకు ఈ నీరు తీసుకుంటున్నారని అడిగితే ఆ నీటిని తీసుకుని తాగడం వల్ల మనకున్న రోగాలన్నీ పోతాయని భక్తులు నమ్ముతున్నారు. ఈ రామకొండ పైన స్వయంగా శ్రీరాముడే పాదం మోపాడని ఇక్కడ భక్తుల నమ్మకం. దానివల్ల రామకొండని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఉన్న వాటర్ని, కొమ్మలని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి రేర్ టెంపుల్స్, బిలీవ్స్ అండ్ రియల్ ఎక్స్పీరియన్స్ కోసం మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి నెక్స్ట్ అమావాస్యకు దర్శించుకుంటారని